నీ లైఫ్ లో నీ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట? నిన్ను ఎంతమంది గుర్తిస్తారు, నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు, పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఏమి తెలుసు, ఎంత తెలుసు అన్నది కాదంట, నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ ని, నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. నెట్వర్కింగ్ ఈజ్ పవర్. నెట్వర్క్ పెంచుకోకపోతే నువ్వు ఎక్కడికి ఉండవు, మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి. ఏ ఊరు నుంచి నువ్వు వచ్చావు? నెట్వర్కింగ్ ఈజ్ పవర్. ఏంటి సార్ నెట్వర్కింగ్? చూడండి, ఇట్ ఈస్ నాట్ వాట్ యు నో, ఇట్ ఈస్ హూ యు నో దట్ డిటర్మైన్స్ యువర్ సక్సెస్. నీకు ఏమి తెలుసు, ఎంత తెలుసు అన్నది కాదంట, నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ ని, నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. నువ్వు తెలుసుకో, నాలెడ్జ్ పెంచుకో, వెరీ గుడ్. కానీ అంతకన్నా మించిందేంటో తెలుసా? నీ నాలెడ్జ్ కన్నా మించింది నీకెంత నాలెడ్జ్ ఉన్నది కాదు, నీకు ఎంత మంది తెలుసు, నీ పరిచయాలు ఎన్ని ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ యు నో అండ్ హూ నో యూ ఇన్ పాజిటివ్ వే. నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట? నిన్ను ఎంతమంది గుర్తిస్తారు, నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు, పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ పరిచయాలు పెరుగుతుంటే నీ సక్సెస్ రేట్ పెరుగుతుంది, నీ పరిచయాలు పెరగకపోతే నీ సక్సెస్ రేట్ పెరగదు. వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నెట్వర్క్ గురించి స్టడీ చేసే తెలిసే విషయాలు ఏంటంటే, న్యూ జాబ్స్ ఏవైతే వస్తాయో, కొత్త కొత్త జాబ్స్ ఏవైతే వస్తాయో, కొత్త కొత్త హైరింగ్స్ ఏవైతే కంపెనీ చేస్తుందో, దాంట్లో 85% జాబ్ హైరింగ్స్ ఎలా అవుతాయి తెలుసా? ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఎవరో పరిచయం ఉంటారు, ఆ వ్యక్తికి ఇంకెవరో పరిచయం ఉంటారు, వాడు ఇంకెవరికో పరిచయము, వాడు రిఫర్ చేయడం వల్ల వీడికి జాబ్ వస్తుంది. రిఫరెన్స్, రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైతే నా MSW కంప్లీట్ చేశానో, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానో, నేను ఒక జాబ్ జాయిన్ అయ్యాను. ఒక సైకాట్రిక్ కౌన్సిలర్గా, సైకాట్రిక్ సెటప్లో సైకాలజీ కౌన్సిలర్ జాయిన్ అయ్యాను. అక్కడ కొన్ని రీజన్స్ వల్ల 4 monthsకే నా జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత అప్పటికే నేను మ్యారీడ్, యాజ్ ఎ స్టూడెంట్గానే మ్యారేజ్ చేసుకొని పీజీ చేసేటప్పుడే. అయితే నా జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత హైదరాబాద్లో ఉండేవాడిని. ఎలా ఉండాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఖర్చులకు డబ్బులు లేవు. ఉన్న సామాన్లన్నీ సర్దుకొని ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళిపోయాను. నేను విలేజ్కి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ జాబ్ ఎక్కడ పట్టాలి, జాబ్ ఎక్కడ వెతకాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. అరే షఫీ, ఎలా ఉన్నావురా? అరే బానే ఉన్నానురా. ఎక్కడున్నావురా? ఊళ్ళో ఉన్నానురా. ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదురా. ఏమైందిరా? జాబ్ లేదురా, పోయిందిరా. అరే జాబ్ లేదా? జాబ్ లేదా? అరే ఫలానా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, వెంటనే నేను అప్లై చేయి, దీని సమయంలో కాంటాక్ట్ నెంబర్ ఇది అని చెప్పేసి నాకు రిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైతే రిఫరెన్స్ వచ్చిందో నేను వెంటనే అదే రోజు సేమ్ డే అప్లై చేశాను. విత్ ఇన్ 1 month నాకు ఆ ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఏ జాబ్ అయితే పోయిందో దానికన్నా 5 times హైక్ సాలరీ, 5 times హైకింగ్ సాలరీ. ఎవరి ద్వారా వచ్చింది? రిఫరెన్స్, నెట్వర్క్, పరిచయం ద్వారా వస్తుంది. రికమెండేషన్ అవసరం లేదు, రిఫరెన్స్ కావాలి. మరి నా పరిచయాలు ఏంటి నేను చూసుకోవాలి, నీ పరిచయాలు ఏంటి నువ్వు చూసుకోవాలి. అసలు విషయం ఏంటంటే 5 to 8 years అహెడ్ అవ్వగలుగుతారు. నీ ఇన్కమ్లో అయినా, నీ పొజిషన్లో అయినా నీకు పాజిటివ్ పరిచయాలు నువ్వు బిల్డ్ చేసుకుంటే. ఒక మనిషి యొక్క ఇన్కమ్ అయినా, ఒక మనిషి యొక్క పొజిషన్ అయినా, అతనికి రైట్ టైంలో రైట్ పరిచయాలు, మంచి రిలేషన్స్లో ఉంటే అయ్యే అవకాశం ఉంది. సామాన్యం కన్నా 5 to 8 years గ్రోత్ అవుతుంది, హైక్ అవుతుంది, అహెడ్ వెళ్ళొచ్చు మనం పరిచయాలు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరిచయాలు ఎక్కడ నుంచి వస్తాయి, నెట్వర్కింగ్ ఎక్కడ చేయాలి, కొత్త కొత్త వాళ్ళు ఎలా దొరుకుతారు, అసలు ఎవరి ద్వారా అయితే మనకి హైక్ రాబోతుందో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎలా కలవాలి, దట్ ఇస్ ద పాయింట్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడున్నాడు, ఎక్కడ